నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పర్సనాలిటీని చూస్తాను. డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై వి కామకోటి గారు పద్మశ్రీ. మొన్నే పద్మశ్రీ వచ్చింది, లేటుగా వచ్చింది, కానీ మచ్ డిజర్వ్స్. నా జీవితంలో చాలా మందిని చూశాను, కానీ ఇలాంటి పర్సువేటివ్ నేచర్ ఉండే ఏకైక వ్యక్తి, ఒక పని అనుకుంటే ఆ పని అయ్యే వరకు వెనకబడే వ్యక్తి ప్రొఫెసర్ కామకోటి గారు. వారికి అదే సమయంలో స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, గౌరవనీయులు డైరెక్టర్ ఐఐటి తిరుపతి సత్యనారాయణ గారు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ హరిక్ విన్ గారు, డైరెక్టర్ ఐబిఎం అమిత్ సింగ్ గారు, డైరెక్టర్ అడ్వైజర్స్ ఎల్ఎన్టీ సతీష్ గారు, మధుమూర్తి గారు, మన్నవ మోహన్ కృష్ణ గారు, వేదికపై నుండే పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అగైన్ డిగ్నిటరీస్ ఆర్ హియర్, అకాడమిషియన్స్, ఇండస్ట్రియలిస్ట్, prospective entrepreneurs, and also students are here, offline, online. So many students are online. For everybody, good evening. Today is a historic day, not only for Amaravati or Andhra Pradesh, but for India itself. Today we are laying the foundation for something for greater than a building. We are laying the foundation for India's leadership in the global quantum revolution. We are standing at a global inflection point. The United Nations has declared this year the International Year of Quantum Science and Technology. Across the world, experts describe this momentum as the transistor momentum for quantum, when deep science theory becomes real world capability. The last 2 centuries were largely a story of missed opportunities for India. We missed the agriculture revolution. We missed the industrial revolution. But we did catch up with the communication and IT revolution. I am very happy. I remember even today our honorable former Prime Minister Vajpayee ji has introduced deregulation in telecommunication sector. And also at that time, I started iTech City. That is a game changer in information technology. I am very happy. At that time, iTech City was inaugurated by Vajpayee ji. Today, Amaravati City Foundation was laid by Honorable Prime Minister. I am very happy to announce Jitendra Singh ji will be remembered in the history. Quantum machine, quantum computer is inaugurated by him. It will be remembered. It will be a game changer, not only for Andhra Pradesh, for India. It is going to happen. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. 17 లక్షల తెలంగాణ బిడ్డలకు ఈనాడు ప్రభుత్వం 6 కిలోల ప్రకారం సన్నబియ్యం ఇస్తుంది. అక్క, ఈడున్నోళ్ళు నేను అడుగుతున్న మా అక్కల్ని, పాలపిట్టల లెక్క ఉన్నారు, మొత్తం ఇందిరమ్మ చీరలు కట్టుకొని మా అక్కలు. దసరా పండుగ నాడు పోయినట్టే ఉంది. పైనుంచి చూస్తుంటే మా అక్కలు మీటింగ్కి వస్తున్నారు. పాలపిట్ట ఎగురుకుంటూ వస్తున్నట్టే ఉంది. మా అక్కలు పాలపిట్ట రంగు చీరలు కట్టుకొని వస్తుంటే
సన్న బియ్యం వస్తున్నాయా లేదా అక్క? ఆ ఎల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దాన పెట్టి రావునా? ఇవాళ ఈ సన్న బియ్యంతో పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి వచ్చింది. 3,17,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. మా రిపోర్టర్ల మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా సన్న బియ్యం వస్తున్నాయనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జర్నలిస్టులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా పేదోళ్ళే, వాళ్ళకు కూడా సన్న బియ్యం వస్తున్నాయా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. కొంతమంది యువకులు ఉన్నారు, నిన్నమననే పెళ్లిళ్ళు అయినట్టుగా అనిపిస్తుంది. రేషన్ కార్డులు వచ్చే ఉంటాయి, అవునా? రేషన్ కార్డు ఇస్తేమి, సన్న బియ్యం ఇస్తేమి, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తేమి, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోండి అని పెళ్ళైన వాళ్ళకందరికీ ఇందిరమ్మ ఇండ్లు, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చినాం. రాష్ట్రం మొత్తం 4.5 లక్షల ఇండ్లు పేదోళ్ళకి ఇచ్చినాం. నిజంగానే చంద్రశేఖర్ రావుకు 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల నగదు ప్రజలు పన్నులు చెల్లించు. సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టుండేటోడు. అసలు పేదోడు ఇల్లు లేనోడే తెలంగాణలో మిగిలేటోడు కాదు. కానీ చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముసుగులో పేదవాళ్ళకి ఎవరికి ఇండ్లు ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడే మొదలైనాయి, ఇంకా అదనంగా కావాలని మా స్పీకర్ గారు చెప్పారు. తప్పకుండా ఏప్రిల్ మే నెలల్లో మళ్ళీ అదనంగా లేనోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో చూడండి. రైతుల రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ 2 లక్షలు చేసి ఇవాళ రైతులను రుణ విముక్తులను చేసినాం. అదేవిధంగా మిత్రులారా, రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాలో ఈ రోజు మనం నిధులేసి రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. నిరుద్యోగమే. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మీరు ఈ రెండు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని రెండు కూడా కర్రుగాల్చి వాత పెడతారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ఇంకొక పక్క బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి, బడ్జెట్ కేటాయింపుల మీద చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే మాట ఇచ్చారో బీసీ సబ్ ప్లాన్ పెడతాం 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పారో దాని మీద ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే గత 2 సంవత్సరాలు కలిపి కూడా మీరు 7,000 కోట్లు కూడా పెట్టలేదు బడ్జెట్లో బీసీలకు. పైగా నెక్స్ట్ ఇయర్ పెట్టే ఒకటే ఒక బడ్జెట్ మీరు పెట్టే ఫుల్ టర్మ్ బడ్జెట్, ఆ తర్వాత ఇయర్ పెట్టేది మీకు ఎన్నికల బడ్జెట్ అవుతుంది. కాబట్టి ఒకటే ఒక బడ్జెట్ ఉంది మీరు చేసినటువంటి తప్పులను మీరు సవరించుకోవడానికి. మీరు ఏదైతే రైతులకు ఇవ్వనటువంటి రైతు భరోసాలు ఉన్నాయో, ఆర్టీసీ విలీన ప్రక్రియ ఉందో, మహిళలకు ఇస్తా అన్న 2,500 ఉందో, ఉద్యమకారులకు ఇస్తా అన్నటువంటి బడ్జెట్ ఉందో, ఇవన్నీ సవరించుకోవడానికి మీకు ఈ బడ్జెట్ ఒక్కటి మాత్రమే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో బలంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉద్యమకారులు, మరి అన్ని గ్రామాల్లో ఉన్న ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ విస్మరించిందని వారు బాధపడతా ఉన్నారు. ఆ బాధతోని, ఆక్రోషంతోని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో ఓటేసి గెలిపించడం జరిగింది. మరి ఆ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా మరి అమలయ్యే వరకు పోరాటం చేస్తామని చెప్పినాం, భూ పోరాటాలు చేస్తామని చెప్పినాం. మొన్న కరీంనగర్లో ప్రభుత్వ భూమిని మేము అక్కడికి వెళ్ళి వంటవార్పు చేసి ఈ భూమి ఎప్పటికైనా ఉద్యమకారులదే అని చెప్పి రావడం జరిగింది. మరి మళ్ళొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఉద్యమకారులందరినీ కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించడానికి ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెట్టబోతా ఉన్నాం. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ప్రెస్ మీట్ తర్వాత ఆ పోస్టర్ ఆవిష్కరణ కూడా ఉంటుందని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మీ వైఖరిని స్పష్టం చేయాలి. మీరు బీసీలకు వచ్చేటటువంటి 42% రిజర్వేషన్కి వ్యతిరేకం కాకపోతే ఆ మాధవరెడ్డి అనేటటువంటి పిటిషనర్కి మీరు ఎట్లా సీట్ ఇచ్చారనే విషయాన్ని స్పష్టం చేయాలి. రెండవది, కాంగ్రెస్ పార్టీ మీరు గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగిస్తారా, లేకపోతే స్పీకర్ గారు నిర్ణయం వెనక్కి తీసుకుంటారా, కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మరి ఈ డిమాండ్లతోని ఇవాళ ప్రజల ముందుకు మేము వచ్చినాం. ప్రజల్ని దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, కొంతమంది ఎన్నికైతుంటారు, పోతుంటారు. కానీ ఆయా ఎన్నికలలో ఆయా పార్టీల వైఖరి ఏందన్నది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని దయచేసి మేధావులకు, విద్యార్థులకు, మహిళలకు గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.
థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే ఎవరు జాగ్రత్త మాట్లాడారు దీనిపై మీ కామెంట్ ఏమో నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి కామెంట్ జాగ్రత్త కేసీఆర్ జాగ్రత్త రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఎవరికి ఎవరు జాగ్రత్త ఆయన కొందరికి మాత్రమే జాగ్రత్త అనేది కూడా ఆరోపణ చేశారు. అంటే ఒక్క విషయం అండి, ఎవరు ఏం చేసినా తెలంగాణ ఉద్యమంలో మనందరం చేసిన ఉద్యమాలకు మనకంటూ ఒక పేజీ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. కేసీఆర్ గారికి మాత్రం ఒక పుస్తకమే ఉంటుంది. నేను ఇవాళ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇవాళ పాలక పక్షానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు రేవంత్ రెడ్డి ప్రేరేపితులై ఎట్లా వ్యవహరిస్తున్నారు అనడానికి కొన్ని ఉదాహరణలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మేడ్చల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లారెడ్డి గారి పైననే దాడి చేయాలని చెప్పని ప్రయత్నం చేసినారు. అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన కార్యకర్తల పైన రాళ్లతో కర్రలతో దాడులు చేసి తలకాయలు బలగొట్టి వాళ్ళ క్రూరమైన హింసకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక విషయాన్ని ఖండిస్తా ఉన్నాం. రెండవ ఉదంతం, హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు మంచిర్యాలలో ప్రచారం చేసుకుంటే ప్రచారం చేరిస్తలేరండి. కేతనపల్లి మున్సిపాలిటీ ప్రాంతంలో ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్? ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ టు ఎన్ష్యూర్ దట్ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్, టు ఎన్ష్యూర్ దట్ a free environment is provided for the opposition to conduct democratically and peacefully the campaign? ప్రచారం కూడా చేసుకోనియొద్దని చెప్పని మల్లారెడ్డి మీద దాడి చేస్తారు. నువ్వెట్లా ప్రచారం చేస్తావని చెప్పని హరీష్ రావు గారిని అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వారిపైన కూడా పెద్ద ఎత్తున దాడులు చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. దానికి ప్రోత్సాహం ఇచ్చింది స్థానికంగా ఉన్న మంత్రులు అని చెప్పని వార్తలు వస్తా ఉన్నాయి. గుడ్డి గుర్రం పళ్ళు తవ్వుతా ఉందా ఎన్నికల సంఘం పోలీసులను మేము అడుగుతా ఉన్నాం. ఇద్దరు మాజీ మంత్రుల పైన ఇవాళ దాడులు జరిగేటువంటి ఒక పరిస్థితి దిగజారింది అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగుతాయా? ఎన్నికల సంఘం రాసిచ్చేది లేకపోతే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అన్ని మున్సిపాలిటీలు మరిగా ఎందుకు ఎన్నికలు ఇవంతా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు, లైన్లు, ప్రచారాలు ఎందుకు మరిగా? మీకు అంత కాంగ్రెస్ పార్టీకి అంత ప్రేమ ఉంటే, అంత ఉలకబోసుకోదలుచుకుంటే మీరు రాసిచ్చేయండి. ఓకే, కొనసాగింపుగా కోదాడలో మామిడి దివ్య అని చెప్పని బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి పడేస్తారు. బెదిరించి అదిరించి బుర్కా వేసుకొని కప్పుకొని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తారు. సాక్షాత్తు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి వికారాబాద్ నియోజకవర్గంలో ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్లు ఎన్నిక కాగానే బయటికి గుంజుకొచ్చి వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ లో కూడా అటువంటి జరిగినట్టుగానే వార్తలు వస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ ఇవాళ ప్రజాస్వామ్యం మీద ప్రజలపైన విశ్వాసం కోల్పోయి పోలీసులను తాబేదారులుగా మార్చుకొని రౌడీగాళ్లను అడ్డం పెట్టుకుని ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా భ్రష్టు పట్టించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎన్నికల సంఘం మీ మొద్దు నిద్ర లేవండి, రాజ్యాంగ బాధ్యతను దయచేసి నిర్వర్తించండి, ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగే విధంగా చర్యలు చేపట్టండి, ప్రశాంతంతో ప్రచారం చేసుకునేటువంటి వెసులుబాటు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఎన్నో సందర్భాల్లో చూసాం. ఏ సందర్భంలో ఇలాంటి సంఘటనలు చూడలే. చాలా దురదృష్టం. సంఘటన పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని చట్టపరంగా ఏ రకంగా వాళ్ళకి శిక్షణ పడాలో ఏం చేయాలో చట్టపరంగా మేము చూసుకుంటాం. కానీ రాజకీయ పరంగా ఇలాంటి సంఘటనల పట్ల మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో ప్రజా జీవితాలకు ఏ విధంగా ఆటంకం కలుగుతుందో ఒకసారి పరిశీలించుకోవాలని చూస్తాం అని కోరుతున్నాం రాష్ట్ర ప్రజలందరినీ కూడా.
ఇలాంటి ధర్మారులకి మీరు అధికారం కట్టబెట్టిన తర్వాత ఇలాంటి కార్యక్రమం ఏం జరిగాయో ఆలోచించమని కోరుతున్నాను. ఇది న్యాయమని అడుగుతున్నాను, ఈ ధర్మాన్ని అడుగుతున్నాను. ఇంకో పైపెచ్చు కొన్ని పొడవు చూస్తుంటే ఎవరైతే దాడి చేయడానికి వస్తున్న గోండాలు ఉన్నారో వాళ్ళు పోలీసు కలిసి వస్తున్నారు. పోలీసు వచ్చి గోండాలతో కలిసి రావడం ఏంటండి? పోలీసులు గుండా కలిసి రావడం ఏంటి? ఇది ఎక్కడ చూడలే. వాళ్ళు వస్తున్నప్పుడు ఆ యూనిఫామ్ వేసుకొని వెంటనే అటు నుంచి ఆ యూనిఫామ్ వస్తూ అటు నుంచి తిరిగి మీరు అందరినీ వీళ్ళేదని అడ్డు పెట్టాలి. అది పోలీస్ అంటే, పోలీస్ వ్యవస్థ అంటే, పోలీసింగ్ అంటే అది. తిరిగి కాకుండా వాళ్ళు వీళ్ళు కలిపి పరిగెట్టి జోరుగా నడుచుకొని వస్తున్నారు. దేనికోసం అంటే మీరు చేయండి, ఒకవేళ ఏమైనా అక్కడ ఏమైనా మళ్ళీ తిరుగుబాటు వస్తే మీకు మేము ఎస్కాట్ కొండామని చెప్పడానికా పోలీస్ వ్యవస్థ? గోండాలకు వచ్చి ఎస్కాట్కి వస్తున్నారా మీరు? గోండాలకు వచ్చి రక్షణకు వస్తున్నారా మీరు? దేనికి? చాలా తప్పు ఇది. ఎక్కడ కూడా గత 30 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఎక్కడ చూడలే. అసలు పెట్రోల్ పంపు సంస్కృతి ఏంటి? నేనైతే నా చిన్నప్పుడు అప్పుడు ఏది సమైక దేయాంధ్ర ఉద్యమం వచ్చింది, ఆ మూమెంట్లో చూశాను. ఎమ్మెల్యే ఎండి నజీర్ అహ్మద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరామర్శలు హంతకులను పరామర్శించేటువంటి పరిస్థితులు ఈరోజు రోజు రోజు కూడా దిగజారుతూ హంతకుల దగ్గర నుండి గంజాయి అమ్మేటువంటి వాళ్ళ దగ్గరికి, డ్రగ్గిస్టుల దగ్గరికి, అలాగే ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసుకుంటే రేపిస్టులతో పాటు ఈరోజు బూతులు మాట్లాడి ప్రజలు అసహ్యించుకుంటున్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించేటువంటి స్థాయికి దిగజారేటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఓదార్పు యాత్ర పేరుతో లేకపోతే పరామర్శ యాత్రల పేరుతో యాత్రలు మొదలు పెడితే అక్కడ ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారో మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటవిక రాజ్యంకి ఎలా ఉంటుందో జగన్ పాలన మనందరికి కూడా ఒక అర్థమైనటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కులం చూడం, మతం చూడం అంటూ ఈరోజు ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్క వారి మీద కూడా దాడి చేసి తన రాజ్యంలో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పెట్టాడో మనందరికి కూడా తెలుసు. రూల్ ఆఫ్ లాతో ఎక్కడ కూడా పని లేకుండా రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు రావణ కాష్టంలాగా మార్చి అనేక అర్థనాదాలకు కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనరాని మాటలు తిట్లను తిడితే అటువంటి వ్యక్తిని పరామర్శించడానికి బయలుదేరి ఇద్దరు, ఒక యువకుడు రాంబాబు, ఒక భార్గవ్ అనేటువంటి యువకుడు, భవిష్యత్తున్నటువంటి యువకుడు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా రాంబాబు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి విలేజ్ సంబంధించినటువంటి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈ ఇద్దరిని కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్రతో బలి తీసుకున్నటువంటి పరిస్థితులు చాలా బాధాకరం. ముందుగా తెలుగుదేశం పార్టీ పక్షాన వీరిద్దరి మరణానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపుతా ఉన్నా. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అధికారం ఏదైతే శాసనసభ్యుడిగా గెలిపించారో అలాగే వారి పార్టీకి సంబంధించినటువంటి 11 మంది టీమ్ 11, ఈ టీమ్ 11 ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, ప్రజలు ఇచ్చేటువంటి ప్రజాధనాన్ని శాలరీస్ తరపున జీతాలు తీసుకుంటూ ఎక్కడ కూడా ప్రజలకు అవసరమైనటువంటి సమస్యల మీద ప్రజల వాణిని వినిపించడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నించేటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీ సాక్షిగా వచ్చి ప్రజల అవసరాలని ప్రతిపక్ష పార్టీగా తెలిపమంటే
ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి రానటువంటి పరిస్థితులు. మనందరం కూడా చూసుకుంటే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలంటే ప్రజలు భయపడేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తా ఉన్నాం. ఎందుకంటే 32 కిలోమీటర్లు ఉన్నటువంటి గుంటూరుకి రావడానికి 7 గంటల పాటు స్తంభించిపోయేటట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ మూకలందరినీ కూడా పిలిపించుకొని ఒక జాతరలాగా చూపించేటువంటి ప్రయత్నం ఈరోజు మనందరం కూడా చూసుకుంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.